రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారులు మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో రాహుల్ మాట్లాడాడని, ఇది సరైన పద్ధతి కాదని ఈసీ అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నట్లు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది. ఇక తాజాగా ఈసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. లేఖలను బహిర్గతం చేయడం సరైంది కాదని, తప్పించుకోకుండా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్ జాబితాలను ప్రచురించాలన్నారు. మహారాష్ట్ర పోలింగ్ బూత్ల సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని, నిజం చెబితే ఈసీపై విశ్వసనీయ పెరుగుతుందని రాహుల్ ఎక్స్లో పేర్కొన్నారు. గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో డ్రగ్స్ ముఠాలను నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. 2 డీజేలతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో 70 మంది డ్రగ్స్ ప్లెడర్స్ స్థావరాలపై దాడులు చేసినట్టు తెలుస్తుంది. 1.25 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పహల్గామ్ మార్గంలో డ్రగ్స్ ముఠాకు డబ్బులు మళ్లించినట్లు హైదరాబాద్ లో 2 డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని వివరించారు. అలాగే గోవాలో అల్ప్రాజోలం తయారు చేస్తున్న మరో ముఠాపై సూర్యప్రభ ఫార్మా కంపెనీపై దాడులు చేసి భారీగా అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో డ్రగ్స్ ముఠాలను నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. 2 డీజేలతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో 70 మంది డ్రగ్స్ పెడ్లర్స్ స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తుంది. 1.25 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డ్రగ్స్ ముఠాకు డబ్బులు మళ్లించినట్లు హైదరాబాద్ లో 2 డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని వివరించారు. అలాగే గోవాలో అల్ప్రాజోలం తయారు చేస్తున్న మరో మూటాపై సూర్యప్రభ ఫార్మా కంపెనీపై దాడులు చేసి భారీగా అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత లక్ష్మణరావును సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. లక్ష్మణరావును డీఎస్పీ టార్చర్ చేయడం వల్లే సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించి రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన సృష్టించారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మణరావు సెల్ఫీ వీడియో, ఆయన రాసిన లెటర్ ఆధారంగా దోషులను శిక్షించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లా డోన్లో నూతన డీఎస్పీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి డ్రోన్ల సహాయంతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నూతన భవనం ప్రారంభంతో పోలీసులు మరింత సమర్థంగా ప్రజాసేవ చేయగలిగారని ప్రజాప్రతినిధులు ఆశాభాషం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి అధికారుల నిర్లక్ష్యానికి అనేక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామంలో 20 రోజులకు ఒకసారి కూడా నీళ్లు కాల్వలో చేరడం లేదని ప్రజలు ఆగ్రహంతో తెలిపారు. ఈ సమస్యను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేదని స్థానికులు ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అనంతపురం బళ్ళారి జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాసింగ్ అన్నారు. వ్యవసాయానికి పనికి వచ్చే ఆవులను, ఎద్దులను చంపడం పాపమని అన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు తరతరాలకు తగులుతుందని చెప్పారు. గోవధను నిషేధించాలని పార్లమెంట్లో ఎందుకు బిల్ వేయడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి పాపానికి గురి కావద్దంటే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో గోవధను నిషేధించాలని బిల్ తీసుకురావాలని చెప్పారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక గోవధను అడ్డుకోకుండా 2-3 రోజుల నుండి తమను హౌస్ అరెస్టు చేశారని చెప్పారు. బక్రీద్ సందర్భంలో అది మాకు అనవసరం, కానీ కావాలని మా గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులని ఇవాళ మీరు కోస్తారు. అది చాలా పెద్ద నేరం, అది పెద్ద పాపం కూడా. ఆవులని చంపే పాపం, ఎవరు ఆవులని చంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది. తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది. ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా, ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు? ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ
ల్యాక్స్ ఆఫ్ గోమాత పిల్లల్ని, మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో చంపి తినేస్తారు. ఆ పాపం వాళ్ళకు 100% తొలుగుతుంది. కానీ ఇవాళ నోరు మూసుకొని చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా, ఆ పాపం వాళ్ళు కూడా తొలుగుతుంది. ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తొలుగుతుంది. ఇది నేను కాదు, శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా. అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు. అందుకోసం వచ్చే పార్లమెంట్లో గో హత్య నిషేధం పైన, గోమాతని రాష్ట్ర మాత చేయాలి, జాతి పశువుగా ప్రకటించాలనే దాని గురించి ఒక బిల్ మీరు పెట్టాలి. ఆ బిల్కి ప్రతి ఒక్క ఎంపీ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యులకి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఆస్తమా రోగులకు ఒత్తిన వంశస్థులు పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ ప్రసాద్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబులు, మేయర్ హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఆర్టీసీ ప్రత్యేకంగా 140కి పైగా బస్సులు కూడా నడుపుతున్నట్లు తెలిపారు. రేపటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఆస్తమా రోగులకు బత్తిన వంశస్థులు పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇక ఉదయం 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ ప్రసాద్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబులు, మేయర్ హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఆర్టీసీ ప్రత్యేకంగా 140కి పైగా బస్సులు కూడా నడుపుతున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కూటమి ప్రభుత్వంలో అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఆ వీడియోలో రికార్డ్ చేశాడు. గతంలో తాను ఉంటున్న ఇంటికి కరెంటు బిల్లు 200 నుంచి 300 మించి వచ్చేది కాదని, మునుపెన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తుందని అన్నారు. తన ఇంట్లో ఫ్యాన్, సాధారణ బల్బులు మాత్రమే వాడుతున్నానని, ఏసీ లేదని, ఇంత బిల్లు రావటమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 250, 300 బిల్లు వచ్చింది మాకు. ఈ 2 నెలల కంచి కిందటి నెల 700 వచ్చింది. ఈ నెల అంటే 1000 రూపాయలకు వచ్చింది. అంటే కారణం ఏంటి? ఎంత పెరిగింది అంటే అంత 300 కంటే 250 అయితే 4 ఇస్తారు. 4 ఇంతలా 4 ఇంతలు లేదండి. ఇంతకుముందు ఏంటంటే కరెంటు 24 గంటలు ఉండేది, కానీ మాకు అంత బిల్లు రాలేదు. అదే సామాన్ మా ఇంట్లో ఇంకేమైనా కొన్ని ప్యాంటు ఏదైనా ఓపెన్ చేసి ఉంటే ఒక లెక్క ఉంటుంది. అది 24. ఇప్పుడు ఈ రోజుకి 100 సార్లు తీస్తున్నారు మీ కరెంటు, 50 సార్లు 100 సార్లు తీస్తున్నారు. కరెంట్ బిల్ ఎందుకు అంత వచ్చిందనేసి కారణం. ఇప్పుడు మేము కూల్స్ వేసుకునే వాళ్ళం కదా, మీటర్ ప్రాబ్లమా లేకపోతే ఏంటి ప్రాబ్లమా మాకు తెలియదు కదా ప్రభు. కిందటి నెల 700, ఈ నెల 1000 రూపాయలు. 3 రూపాయలు అంది. ఇప్పుడు నా కరెంట్ బిల్లు ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినా సరే 150, 200, మా అయితే 300 బిల్లు వచ్చేది అనాడిది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోన నాకు 700, 1000 రూపాయల బిల్లు వచ్చున్నది. అంటే ఏసీలు ఉన్నాడు కనుక లేదు ఆ బిల్లు, సరేనా? అంటే కాకపోతే ఈ ప్రభుత్వం ఎవడమ్మ మొగుడు సొమ్ము దోసుకుని తినేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వము వీడిచ్చిన పథకాలు ఏ లేవు. సూపర్ సిక్స్ మా ఇంటికి ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ రాదు. గ్యాస్ సిలిండర్ కోసం నేను గ్యాస్ కంపెనీకి, బ్యాంకుకి
నేను ఒక సచివాలయం ఒక 20 సార్లు తిరుగుతాను. పని వదులుకొని మేము ఈ గ్యాస్ సిలిండర్ కోసము ఈ బ్యాంకులకి గ్యాస్ కంపెనీకి తిరుక్కోవాలా? లేకపోతే ఈ ప్రభుత్వం ఇంటింటికాడికి వచ్చి కూటమి ప్రభుత్వము మాకు అలా సూపర్ సిక్స్ ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఏమొచ్చి కరెంట్ బిల్ రోజుకి 100 సార్లు 50 సార్లు కరెంట్ బిల్ తీస్తున్నాడు. కరెంట్ బిల్ ఏం కోసం కరెంట్ తీస్తున్నాడు? జటక కోసమా? లేకపోతే ఈ ప్రజల మీద వేసి ఈ నాయకులు దోసుకుని కోసమా? ఇది మాత్రము నాకు ఈ వీడియో ఎంతవరకు వెళ్తే అంతవరకు పంపించండి. దీనికోసం ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా సరే దీనికి యాక్షన్ తీసుకోవాలి. ఏసీలు ఉన్న వాళ్ళకి బిల్ రాదు. మాకు ఏటీ లేని వాళ్ళకి ఒక 2 ఫ్యాన్లు ఒక 2 బల్బులు కాల్స్తున్న వాళ్ళకి ఈ కరెంట్ బిల్ వస్తుందంట. దేనికోసం? ఇది ఎవడమ్మమ్మ గుడి అమరావతి రాజధాని మహిళలు సాక్షి ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు మహిళలపై విషం చిమ్ముతారా, సెక్స్ వర్కర్లు వేశ్యాలు అని నీచంగా మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. మీరంతా వచ్చి ఇక్కడ నీచమైన పనులు చేసి వెళ్తారా? మీ ఇళ్లలో ఆడవాళ్లు లేరా అని నిలదీశారు. మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేని ఫోటోలను చెప్పులతో కొట్టారు. వారు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ నీచ రాజకీయాలు మానుకోవాలని మహిళలు హితవు పలికారు. కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జమ్మలమడుగు వద్ద పెన్నా నదిలో తండ్రి కుమారుడు గల్లంతయ్యారు. పెన్నా నదిలో దిగి తండ్రి మనోహర్, కుమారుడు జోయల్ కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కుమారుడు జోయల్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తండ్రి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తండ్రి కుమారుడు హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఖమ్మం జిల్లా వేంసూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కోళ్ల వ్యాన్ను బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని, భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జయశంకర్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని, ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తుందని వివరించారు. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధితులయ్యే వారిని సమానంగా చూస్తామంటే తాము ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తమ భాగస్వామ్య దేశాలు కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామని జయశంకర్ తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిపినట్లు జాతీయ మీడియా తెలిపింది. I'm David, very pleased to welcome you back to India. We've just had a very good meeting with Prime Minister Modi. I think your visit at this time gives us an occasion to assess our comprehensive strategic partnership, which I believe has strengthened across all sectors in recent times. We've had very regular high-level political and official interactions. But at the outset, let me thank the government of the United Kingdom for the strong condemnation of the barbaric terrorist attack in Pahalgam in the Union Territory of Jammu and Kashmir, and for your solidarity and support to India in the fight against terrorism. We practice a policy of zero tolerance against terrorism and expect our partners to understand it. And we will never countenance perpetrators of evil being put at par with its victims. Foreign Secretary, the recent conclusion of the India-UK FTA and the Double Contribution Convention is truly a milestone. It will not only propel our two-way trade and investment, but will also have a positive effect on other strategic aspects of our bilateral ties. It would also contribute to the strengthening of supply and value chains. Foreign Secretary. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు హెలికాప్టర్ ఒక్కసారిగా నడి రోడ్డుపై ల్యాండ్ అయ్యింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో చోటు చేసుకుంది. కేదార్నాథ్ డ్యామ్కు వెళ్తున్న ఒక ప్రైవేటు హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ రుద్రప్రయాగ జిల్లాలోని గుష్కాషిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడినట్లు ఉత్తరాఖండ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ తెలిపారు. కాగా ఆ హెలికాప్టర్ క్రెస్టిల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే అత్యవసరంగా రోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో కొంత భాగం డ్యామేజ్ అయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఎటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.